పంటలు ఎండిపోకుండా ప్రభుత్వం ముందస్తుగా సాగునీరు విడుదల చేసిందని వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ప్రతిపక్ష నాయకులు రైతులను తప్పుదోవ పట్టించే విధంగా ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. హల్దీ ప్రాజెక్టు పరిధిలో ఎక్కడా పంట పొలాలు ఎండిపోలేదని, ప్రభుత్వం ముందస్తుగా సాగునీరు విడుదల చేసిందని, త్వరలోనే పంట పొలాల్లోకి సాగునీరు చేరుతుందని తెలిపారు. ఎక్కడైనా పంటలు ఎండిపోయినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. రైతుల సంక్షేమం కోసమే ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, జిల్లా నాయకుడు నరేందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేశం, మాజీ మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి, మాజీ సొసైటీ డైరెక్టర్ నాల్రా చెరువు కృష్ణగౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అరికెల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. గత వారం రోజుల క్రితమే నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి గారు మరి గౌరవనీయ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని గారికి కలిసి కొండపోచమ్మ సాగర్ నుంచి అందిలోకి నీటిని వదలాలని కోరడం జరిగింది. మరి ఇక్కడ రైతుల అవసరాల మేరకు రాజిరెడ్డి గారు వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా మరి శనివారం నుండి కొండపోచమ్మ సాగర్ నుండి నీళ్లు వదలడం జరిగింది. ఈరోజు 4వ రోజు. మరి అధికారులు ఎప్పటిలాగానే వాళ్ళ ఉన్నటువంటి డైరెక్షన్స్ ప్రకారం వాళ్ళు నీళ్ళు వదులుతూ ఉన్నారు. ఇక్కడ ఇప్పుడే పంటలు ఎండిపోయినాయి, ఇక్కడ ఏదో నష్టం జరిగిందని పత్రికలలో వాళ్ళ పేర్లు చెప్పుకోవడానికి, పత్రికా స్టేట్మెంట్ ఇచ్చుకోవడానికి కేవలం ప్రకటనలు పరిమితమవుతారు. మరి నిజంగా అటువంటి పంటలు ఏదైనా ఉంటే, ఎక్కడైనా ఎండినవి ఉంటే మరి నదీ పరివాహక ప్రాంతంలో ఎక్కడైనా వచ్చి మీరు చూపించాలని మేము కోరుతూ ఉన్నాం. ఇటువంటి తప్పుడు ప్రచారం మానుకోవాలి. ఖచ్చితంగా 2-3 రోజులు, ఈరోజు మరి మంగళవారం, ఈరోజు పొద్దున నాచారం గుట్ట వరకు నీళ్లు వచ్చినాయి. 2-3 రోజుల్లో మన హల్దీ ప్రాజెక్టులో కూడా నీరు చేరబోతుంది. ఈ అవకాశం మరి ఆవుల రాజిరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకుపోయినందుకు మరి మంత్రి గారికి, రాజిరెడ్డి గారికి రైతుల పక్షాన వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞతలు తెలియజేస్తాం. మొన్న ఏదైతే గౌరవ ఆవుల రాజిరెడ్డి గారు చొరవ తీసుకొని హల్దీ వాగులకు శనివారం నుంచి నీళ్లు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధిత మినిస్టర్ గారికి, అలాగే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అందరికీ తెలుసు ఏది ఇవ్వాలి, ఎంత ఇవ్వాలని చెప్పి అధికారులు ఉన్నారు కాబట్టి అధికారుల నిర్ణయాల మేరకు ఎంతో కానీ అంతే ఉండలేరు. ఏదైతే ఇంతకుముందు గత 15 సంవత్సరాల కింద కూడా ఏదో చెక్ డ్యాములు కట్టిరో అది నాసిరకంగా ఉన్నాయి, అన్ని కిందికెళ్ళే నీళ్ళు కొన్ని జాగాలలో పోతున్నాయి. కాబట్టి అవన్నీ కూడా తొందరగా పరిష్కరించే దిశగా చెప్పినాము. ఎందుకంటే అప్పుడే సరే కట్టగా కడితే బాగుండేది. ఇప్పుడు కిందికెళ్ళి కొంచెం నీళ్ళు అయితే పోతున్నాయి. నిన్న నింపిన నీళ్ళు కూడా ఇప్పుడు మనం ఫిబ్రవరిలో వేస్తే మార్చి ఎండింగ్కే ఏప్రిల్ క్లోజ్ చేసుకుంటే తొందర నీళ్ళు అయిపోతాయి. కాబట్టి అధికారులు ఆలోచనతోటి ఎంత మేరకు వదలాలో గమనించే వదిలిరు. దీనికి అనవసరమైన చర్చ అవసరం లేదు. ఎప్పటి మాదిరిగానే ఈ సంవత్సరం కూడా నీళ్లు వదలడం జరిగింది. నీళ్లు దీనికి సహకరించిన మన ఆవుల రాజిరెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.